సమ్మక్క సారక్క. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్, మాది సిద్దిపేట. నేను ఈరోజు సమ్మక్క సారక్క మేడారం వచ్చాను. ఇక్కడ మన ఈ ప్రభుత్వంలో చాలా కొత్తగా ఇవన్నీ చేశారు, బాగున్నాయి. ఈ వాటర్ ఫాలు, ఇక్కడ ఈ చుట్టూ నెమలి లొకేషన్ చాలా బాగున్నది. ఇది కాక ఇంకా 2-3 కూడా చూసాము, అది రికార్డ్ చేయలేదు. ఇంకా చూపిస్తా మీకు తర్వాత, అది కూడా చూపిస్తా. ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి, చూడండి ఎంత బాగున్నాయో. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. కొంగలు, ఇక్కడ ఈ కొంగలు అయితే నిజంగా కొంగలు ఉన్నట్టే ఉన్నాయి. అక్కడెక్కడో చెరువులో ఉండే కొంగలు ఇక్కడ ఉన్నాయని నాకు అనిపించింది. ఇక్కడ మా ఆవిడ చూపిస్తుంది చూడండి కొంగల్ని. మా ఆవిడ మా కూతురు ఇద్దరు నడుచుకుంటూ అలా అలా సరదాగా వెళ్తున్నారు. మేము ఇక్కడ ఎంట్రన్స్ చూసాము. ఎంట్రన్స్ మాకు చాలా బాగా అనిపించింది. మెల్లగా లోపలికి వెళ్తున్నాము. అక్కడ అమ్మవారిని చూడాలి. ఇంక ఇక్కడ లైట్లు, అక్కడ ఎగ్జిబిషను అంతా బాగున్నాయి అట లోపల. చూడాలి, చూసినాక మీకు చెప్తాను. హలో అందరికీ నమస్కారం అండి. మేము మా కూతురు మా ఫ్యామిలీ అందరం కలిసి సమ్మక్క సారక్క వెళ్ళాము. అక్కడ పోయినాక మేము సమ్మక్క సారక్క బంగారం తీసుకొని అమ్మవారి గద్దెల దగ్గర పోయాము. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. మేము ఇదివరకు ఒకసారి వెళ్ళాము, అప్పుడు బాగా అనిపించింది. మళ్ళీ ఒక 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము. మేము పోయినప్పుడు అయితే జనాలు అక్కడ ఏం లేరు, చాలా బాగా దర్శనమైంది, చాలా బాగా అనిపించింది. అక్కడ అంతా కొత్తదనం ఉన్నది, బాగా దగ్గరికి ఉన్నాము. అదే జాతరలో పోయినప్పుడు అంత దగ్గరికి పోలేము, అలా అంత ఫ్రీగా చూడలేము. మాకైతే చాలా బాగా అనిపించిందండి. అక్కడ బంగారం తీసుకొని నేను మా భార్య ఇద్దరం అలా నడుచుకుంటూ వెళ్ళామండి. అక్కడ ఆ లైట్ వెలుతురులో, అక్కడ లైట్లు కానీ పగల కంటే రాత్రి చాలా బాగుంటుంది. ఆ లైట్ వెలుతురులో ప్రశాంతంగా అమ్మవారిని అంత దగ్గర పోయి దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందం అనిపించింది. మేము ఇదివరకు పోయినప్పుడు ఎక్కడో దూరం నుండి చూసినాం, అంత మాకు కొంచెం బాధ అనిపించింది. దగ్గరికి పోలేము, అయ్యో చూడమా బాధ అనిపించింది. కానీ ఆ లోటు మాకు ఇప్పుడు తీరింది, చాలా బాగా అనిపించింది. నాకంటే ఎక్కువ మా ఆవిడ బాగా మీరు పెట్టేలోకి వాళ్ళకి కొనుక్కుంటారు. తీసుకోవాలా, వాళ్ళకి ఇవ్వకుండా మన పెట్టుకోవాలి. మేము ఇప్పుడు సమ్మక్కను దర్శించుకోవడం జరిగింది. సమ్మక్క దగ్గరికి వెళ్తే జనాలు బాగలేరు. ఆ జనాలు లేకపోవడం వల్ల మేము సమ్మక్కను మంచి దగ్గర నుంచి దర్శనం చేసుకోవడం జరిగింది. మేము తీసుకుపోయిన బంగారాన్ని అక్కడ అమ్మవారికి అప్పచెప్పినాము. చాలా బాగా అనిపించింది. చూడండి అక్కడ ఎలా ఎంత బాగున్నది, ఇంత దగ్గర నుంచి చూసినాము. దగ్గర నుంచి చూడండి, నేను ఫస్ట్ టైము. ఇప్పుడు మేము సమ్మక్కను దర్శనం చేసుకున్నాము. ఆ జనాల నుంచి అలా చూసుకుంటూ సారమ్మ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ ఒక ఆమెకు అమ్మవారు వచ్చినట్టున్నది. ఆమె చేస్తూ ఉన్నది, అమ్మవారు సిగమూగుతూ ఉన్నది. చూడు, అబ్బా ఎంత బాగా ఎంత చేస్తుంది చూడాలి. ఇది సారలమ్మ. ఈ సారలమ్మ దగ్గర గంట కొట్టాము మేము. గంట కొట్టి అలా మెల్లగా అలా నడుచుకుంటూ వెళ్ళి సారమ్మను కూడా దర్శనం చేసుకున్నాము. సారమ్మ దగ్గర ఒక ఆవిడ బొట్టు పెడుతుంది. ఇక్కడ సారమ్మ దగ్గర ఒక ఆవిడ పూజారి అమ్మవారు బొట్టు పెడుతుండు. చాలామంది భక్తులు ఉన్నారు అక్కడ. మేము అలా అందరినీ జరుపుకుంటూ మెల్లగా పోయి దర్శనం చేసుకున్నాము.